Taste the Daily. సార్ ఎగ్జాక్ట్ టైమింగ్ కా మీరు పుట్టింది? ఫస్ట్ నేను పుట్టా, దాని తర్వాత 2 minutes సో ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంటుందేమో కామన్ గా, ఫస్ట్ నేను వచ్చిన తర్వాత కాబట్టి నాదే అంత రూల్ నెగ్గాలి. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఇద్దరిది? హాస్టల్ వస్తుంది. ఫస్ట్ లో టిక్ టాక్ చేస్తుంటే అప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఫైనాన్షియల్ గా మిడిల్ క్లాస్ లోనే ఉంటాం. 1 room మాది, అందులో మేము 6 members ఉంటాము. డాడీ ఒప్పుకుంటారా మీరు ఇలా రీల్స్ చేస్తున్నాయి? ఫస్ట్ లో టిక్ టాక్ లో డాడీ ఒప్పుకోలేదు. రిలేటివ్స్ లో కూడా మాకు ఏ సపోర్ట్ రాలేదు. ఎందుకు అవసరమా, వీళ్ళ ఆడపిల్లలు అవసరమా నీకు ఇంతగా? మంచిగా చదివి మా డాడీ ఫీజు కూడా కట్టలేకపోతాడు. ఎగ్జామ్స్ రాయలేదు మేము కొన్ని. ఏడ్ చేశాను నేనైతే. క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోమని అంటారు కదా ఫీజు కట్టిన వాళ్ళు, అట్లా బయట నించున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది. హే అమిగోస్, వెల్కమ్ టు టెక్లెట్స్. అండ్ రైట్ నౌ ఇప్పుడు మన ముందు అయితే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. కాకపోతే వాళ్ళు మీ అందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసే రీల్స్ కానివ్వండి, అండ్ డాన్సెస్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వీటితో మీకు తెలుసు హాస్య లాస్య ఇన్ఫ్లుయెన్సర్స్. మనం మాట్లాడేద్దాం వాళ్ళిద్దరితో. హాయ్ హాయ్ అన్న. సో కొంచెం కన్ఫ్యూజన్ కదా చాలా మందికి, మీ ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళకి, ఎవరు హాస్య ఎవరు లాస్య కనిపిస్తుంది. అంటే వీడియోస్ లో ఫ్రంట్ ఉండేది లాస్ట్ బ్యాక్ సైడ్ ఉండేది హాస్య అని గుర్తుపడతారు. అంటే మీరు పెట్టుకున్నారు అలాగా, ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఎప్పుడు అలానే చేస్తారా? ఎందుకలా? ఇంకా మా అమ్మ అలా నించో పెడతాం మేము అంతే. మీ మమ్మీ డిఓపి మీకు ప్రతి వీడియో తీసేది. సో ఇప్పుడు హాస్య లాస్య. సో 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మొత్తానికి ఎలా రాశారు? బాగా రాసాం. రిజల్ట్స్ ఎలా వచ్చాయి? బాగా వచ్చాయి. మా రాశికి బాగా రాలేదు, బట్ నాకు బాగానే వచ్చాయి. అక్కకి బాగా వచ్చాయి. అక్క అంటే ఎవరు? తనకు వచ్చాయి కదా అని సాటిస్ఫాక్షన్. రిజల్ట్స్ వచ్చే రోజు తను ఏడ్చింది. ప్రాబ్లం అనుకున్నాం కదా, దాని తర్వాత చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సరే ఎగ్జాక్ట్ టైమింగ్ కా మీరు పుట్టింది? నో ఫస్ట్ నేను పుట్టా, దాని తర్వాత 2 minutes తను పుట్టా. సో ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంటుందేమో కామన్ గా, ఫస్ట్ నేను వచ్చిన తర్వాత కాబట్టి నాదే అంత రూల్ నెగ్గాలి. నేను ఉంటా కానీ తను వినదు నా మాట. వెనక నేను వస్తే మాత్రం ఏముంది, నా మాట కూడా నెగ్గాలన్నావా? అంటది తను చాలా అంటది. నేను కూడా నీ తర్వాత నీ పుట్టా, 2 minutes తర్వాత పుట్టా, నాకు కూడా రూల్ ఉంది, ఎందుకు అలా చేస్తున్నా అని అంట. ఎప్పుడు డామినేట్ చేస్తుంది నన్ను. సో ఆబ్వియస్లీ ట్విన్స్ అన్నప్పుడు సేమ్ కాస్ట్యూమ్స్, ఏది కొనుక్కున్నా ఒకేలా కొనుక్కుంటారు కదా. ఎనీథింగ్ పైన నుంచి టోయ్ వరకు, హెడ్ నుంచి టోయ్ వరకు అంత సేమ్ అలా అనుకుంటారా? ఉంచాలనుకుంటున్నారా మీరు, లేదంటే ఉంటే అదొక యూనిక్నెస్ అని ఫాలో అవుతున్నారా? అంటే ఉండాలనుకుంటాం. లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడు ఒకటేలాగా కనిపించాలి, ఎప్పుడు మేము ఇద్దరం ఒకటే కదా అని అనుకుంటాం. సో డ్రెస్సెస్ కూడా మరి ఎలా అన్నీ ఒకేలా దొరకాలి కదా? అప్పుడు స్టిచ్ చేస్తుంది కొన్ని, లేకపోతే బయట రెడీమేడ్ అన్నది వస్తుంది, కొలాబరేషన్స్ వస్తాయి, అలా 2 సేమ్ తీసుకుంటాం అంతే. నైస్. ఇప్పుడు ఓకే, అటైర్స్ వరకు ఓకే, మనస్తత్వాలు ఎలా ఉంటాయి అసలు? ఇద్దరు ఒకేలా మనసు ఆలోచించలేరు కదా, ఎంత ఒక్క దగ్గర ఉన్న ట్విన్స్ ఒకేలా ఆలోచిస్తారా? ఆలోచిస్తాం ఒకటేలా, కొన్నిసార్లు వేరే ఉంటుంది. టీచర్కి స్టూడెంట్కి ఉండే కన్వర్సేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా చేద్దామని ఇద్దరు ఐడియాస్ సేమ్ ఉంటాయి. అంటే కన్నింగ్ ఐడియాస్లో ఒకేలా ఉంటాయి చాలా. ఇప్పుడు ఏ ఐడియాస్లో కలుస్తారు, ఏ ఐడియాలో కలవరు? ఏ ఐడియాలు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, మా ఇద్దరికి ఒకటే ఐడియా వస్తుంది, ఇట్లా చేద్దాం, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. ఇంకా రీల్స్లో మాత్రం తను వేరే ఐడియా, నాది వేరే ఐడియా. మరి మొత్తానికి ఎవరు రీల్ ఒప్పుకుంటారు? నాదే. ఇదేం డామినేషన్? ఎందుకంటే నేను చేసిన రీల్స్ అంటే నేను చెప్పిన సాంగ్స్ మాత్రం పాపులర్ అవుతాయి, తను చెప్పింది
అలా అనిపిస్తుంది. నావి కొన్ని పాపులర్ అయితే అంతే, మా కొన్ని పాపులర్ అయితే తనవే ఎక్కువ పాపులర్ అయితే మమ్మీ తన డెసిషన్ ఏంటది, నా డెసిషన్ ఏంటది. మొత్తానికి ఇప్పుడు ఇన్స్టాలో 5 lakhs ప్లస్ యా ఇద్దరు కలిపి. సో ముందేమైనా పెట్టారు? ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ సెకండ్ అకౌంట్ నాది సెపరేట్ అకౌంట్ పెట్టుకున్నా. తను పెట్టుకుంది ఏదో మళ్ళీ ఎందుకు సపరేట్ గా? కదా అవసరమా, ట్విన్స్ అంటే ఒకటేలాగా ఉండాలి కదా, ఎందుకు సపరేట్ అకౌంట్స్? ఫస్ట్ అకౌంట్ లో హాస్య గురించే కామెంట్స్ వస్తున్నాయి అన్ని, ఏంజల్ వైట్ శారీ కట్టుకున్నాము, ఏంజల్ అట్లా వస్తున్నాయి. నాకు కోపం వచ్చింది, హాస్యకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారేమో అని నేను సపరేట్ అకౌంట్ పెట్టాను. ఇప్పుడు దానికి అలా ఏం లేదు. 142K ప్లేస్. ఇప్పుడు లాస్ట్ ఫ్యాన్స్ వాళ్ళందరూ, యా మిగతా వాళ్ళందరూ హాస్య ఫ్యాన్స్ అందులో. అలా అని తను అనుకుంటుంది, నేనేం అలా అనుకోను. తనకు వచ్చినా కానీ నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా. అక్క చెల్లెళ్ళ మధ్య ఎలా ఉంటుందో అనేది ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను. ఎంతకే ఇలా ఉంటే మీరు ఒకవేళ డిగ్రీ మారి పెళ్ళిళ్ళు అయితే ఎలా ఉంటారు అసలు? ఏమో తెలియదు మరి, మా మమ్మీ కూడా అట్లా అనుకుంటుంది. ఏమనుకుంటారు? అన్న మళ్ళీ ట్విన్స్కే ఇద్దామని అనుకున్నాను. అప్పుడు మేము ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటాం కదా, సో మా మమ్మీ ప్లాన్ అది. ట్విన్స్ కి మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ? నాకు అలాంటివి లేవబ్బా. ట్విన్స్ ఎప్పుడైనా ఎదురయ్యారా మీకు, బాయ్ ట్విన్స్? మేము ట్విన్స్ డే సెలబ్రేషన్స్ లో వైజాగ్ లో ఒకసారి వెళ్ళాము, ఇంకా హైదరాబాద్ లో ఒకసారి వెళ్ళాము. ఓకే, కానీ ఒకే టైం పుట్టారు కానీ మరీ అంత పోలికలు అయితే లేవు కదా ఇద్దరికి? లేవు, అంత పోలికలు అయితే లేవు, కానీ ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఇద్దరిది? హాస్టల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, మేము ఫస్ట్లో టిక్టాక్ చేస్తుంటే అప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు మమ్మల్ని, మా మమ్మీ తప్ప. అండ్ ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్లోనే ఉంటాం. 1 రూమ్ మాది, అందులో మేము 6 members ఉంటాము. 6 members 1 రూమ్ ఎక్కడ? కొల్లాపూర్. అచ్చా, ఓకే. అక్కడ అన్నయ్య, నేను, అక్క, హాస్య, మమ్మీ, డాడీ. సో మొత్తం 6 members అదే రూమ్ లో ఉండేవాళ్ళు. చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము అయినా కానీ. ఏం చేసేవాళ్ళ ఫాదర్? డాడీకి అయితే ఇప్పుడు లాడ్జ్ ఉంది అండ్ ప్లస్ మైనింగ్ కూడా చేస్తుండేవారు. అండ్ మమ్మీ టైలరింగ్ చేస్తూ ఉండేది, బ్యూటిషియన్ నేర్చుకుంది. స్టార్టింగ్ ఏం చేసేవాళ్ళు? స్టార్టింగ్లో లామినేషన్, డాడీ లామినేషన్ చేస్తున్నా, మమ్మీ టైలరింగ్. అంతే, మమ్మీ మార్చలేదు, ఎప్పుడు మార్చలేదు. అండ్ ఇప్పుడు మా కోసం అని బ్యూటిషియన్ నేర్చుకుంది. సో మీకోసం అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలని మమ్మీ నేర్చుకున్నారు కూడా. ఎట్లా మరి 6 members ఎట్లా పోషించేవాళ్ళు ఫాదర్? మా డాడీకి యాక్చువల్గా ఫీల్ కాదు, 4 members అంటే 4 membersకి చదివిపించి తిండి పెట్టి అన్ని చేయాలని మా డాడీకి కూడా కాదు, కానీ ఏదో అట్లే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు అంతే. అచ్చా, ఓకే. అండ్ మీతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు, అక్క, అన్నయ్య, అక్క. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నయ్య బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. సో ఎవరు ఇంకా చేతికి రాలేదు పేరెంట్స్ కి? లేదు, స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్. ఓకే, సో మిమ్మల్ని ఇంకా స్టిల్ ఇప్పటికీ వాళ్ళు పోషిస్తున్నారు. సో చాలా ఎఫర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఫీజెస్ మేము కట్టుకుంటున్నాం, ఎందుకంటే ప్రమోషన్స్ వస్తున్నాయి అలా, కొలాబరేషన్స్, ఇన్స్టాగ్రామ్ వల్ల మేము మా ఖర్చుల కాడికి మేము చూసుకుంటున్నాం అంతే. గుడ్ వన్. సో మీ ఫీజులు మీరు కట్టుకుంటున్నారంటే ప్రమోషన్స్ నుంచి వీటి నుంచి ఎంత వస్తాయి మీకు? అంటే మంత్లీ ఒకటని చెప్పొద్దు, ఎంత తీసుకుంటున్నారని కదా. అంటే ప్రమోషన్స్ ఎక్కువ వస్తే అలా 10-15 అట్లా వస్తాయి, ఎక్కువ 20 అట్లా వస్తాయి, 20K. ఆర్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, అలా 20K అలా వచ్చాయి. ఒకవేళ రాకపోతే 10K మినిమం మంత్కి. ప్రమోషన్స్ హైదరాబాద్లో మాకు ఎవరు ఇయ్యరు, ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అని. విలేజ్ నుంచి ఇక్కడ ఎందుకు వస్తారని ఎవరు అంతగానం ఇయ్యరు. అయినా కానీ ప్రమోషన్స్కి కొన్నిసార్లు 2K 1K అలాగే ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు మనీ. అడుగుతాం మేము కానీ నెక్స్ట్ టైం ఇస్తాము అలా చెప్తారు. నాకే ఎందుకు అలా అనిపిస్తుంది, రావడం వేస్ట్ ఉత్తిగా. సో ఇప్పుడు మీ అమౌంట్ మీరు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అని చెప్పొచ్చు. మా డాడీకి అంత కష్టం లేకుండా చూసుకున్నాం అంతే. డాడీ ఒప్పుకుంటారా మీరు ఇలా రీల్స్ చేస్తున్నాయి? ఫస్ట్లో టిక్టాక్లో డాడీ ఒప్పుకోలేదు. టిక్టాక్ చేస్తున్నప్పుడు, మోజ్ చేసుకున్నప్పుడు, జోస్ చేసినప్పుడు ఏం ఒప్పుకోలేదు డాడీ. ఎందుకు అంత అవసరమా అంటే అంత సపోర్ట్ ఇవ్వలేదు డాడీ. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మాకు ఏ సపోర్ట్ రాలేదు, మా మమ్మీ ఒక్కతే ఉండి సపోర్ట్ చేసింది. ఏమనే వాళ్ళు? ఎందుకు అవసరమా, వీళ్ళ ఆడపిల్లలు అవసరమా నీకు ఇంతగా, మంచిగా చదివి ఎందుకు, మంచిగా చదివి అంతే స్టడీస్ కోసం అని అంటారు. కానీ మేము అది ఏది పట్టించుకోలేదు. ఫస్ట్ మా మమ్మీ పట్టించుకోలేదు, వాళ్ళ మాటలు మనకు అవసరం లేదు, ఎదుటోళ్ళు ఏమనుకుంటారో మనకు అవసరం లేదు,
మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి అని అప్పుడు టిక్టాక్లో మేము ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్ వరకు చేసాము. దాని తర్వాత మోజ్ జోష్ టిక్టాక్ బ్యాంగ్ అయిన తర్వాత మోజ్ జోష్లో చేసాం. దాని తర్వాత మా అన్నయ్య ఉండి ఇలా సజెషన్ ఇచ్చాడు, మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా చేయండి, మీరు రీల్స్కి లైక్స్ వస్తాయి, మీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు, మీరు కూడా ఏనా అంటే అప్పటి నుంచి ఇంకా 8th నుంచి స్టార్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్. 2018. 8th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. సో ఎంత అనుకునే వాళ్ళు మీ ఏజ్ ఇంకా 10th చిన్న వాళ్ళు అనుకునే వాళ్ళ లేదంటే పెద్దవాళ్ళు అనుకుంటున్నారా కామెంట్స్లో కానీ వీళ్ళందరూ ఏమన్నా? ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటారు. నాకే ఏంటి మేము అంత పెద్దగా అయిపోయామా అనిపిస్తుంది. ఏమొస్తాయి కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తుంటాయి? బ్యాడ్ కామెంట్స్ అందరూ బాగానే అంటారు, ఎక్సలెంట్ సూపర్ డాన్స్ అని. ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్? అవును, వచ్చినా కానీ మనం ఏం పట్టించుకోము, అవసరం వాళ్ళ గురించి అన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. నెగిటివ్ తీసుకుంటే ఇంకా మనం జీవితంలో ముందుకెళ్ళిపోలేము అనిపిస్తుంది. నైస్. ఎవరు చెప్పారు మీకు ఇది? అమ్మ చెప్తుంది. నువ్వు చెప్తుందా? కాదు, ఇప్పుడు సరే ఎవ్రీవన్ లైఫ్లో ఉంటుంది కదా, మీకు బాగా బాధ అనిపించింది ఏడ్చిన సిచ్యువేషన్ ఏంటి? ఏడ్చిన సిచ్యువేషన్ అంటే ఇప్పుడన్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా, లైక్ మా డాడీ ఫీజు కూడా కట్టలేకపోతాడు, ఎగ్జామ్స్ రాయలేదు మేము, కొన్ని ఎగ్జామ్స్ రాయలేదు. సో అలాంటప్పుడు చాలా బాధ వస్తుంది. ఏడ్ చేశాను నేనైతే ఆ సిచ్యువేషన్లో. నుంచి బయటికి వెళ్ళిపోమని అంటారు కదా ఫీజు కట్టిన వాళ్ళు, అట్లా బయట నించున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది మా ఇద్దరికి. ఇప్పుడు ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు? లేవు. ఏమో ఫ్యూచర్లో ఎదురైతే ఇంకేం చేయలేము. మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు 10th 20,000 అయితే అప్పుడు 2 lakhs సంపాదిస్తారేమో ఇంకా ఇద్దరు కలిపి. ఇంకా మేము హాస్టల్కి వెళ్ళిపోతున్నాం కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలా హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. ఏ టైంలో మీరు ఏడ్చారు? ఇది చెప్పింది ఏ టైంలో ఏడ్చాను అన్నారు? అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏడ్చాం. అంటే క్లాసెస్ 9th క్లాస్లో రాయలేదు, 9th క్లాస్లో ఏడ్చాం. అలా బ్యాడ్ సిచ్యువేషన్ అది. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.